ముఖ్యంగా 42% రిజర్వేషన్ అనేది మాకు నోటి దగ్గరకు వచ్చినటువంటి కూల్ను లాక్కోవడం జరిగింది. అందుకే బీసీలు ఇవాళ బగ్గుమంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఈ గల్లీలో జరుగుతున్న పోరాటం ఢిల్లీ దాకా చేరుతుంది. ఈ ఢిల్లీలో ఉన్న పెద్దలు స్పందించి ఇప్పటికైనా 9వ షెడ్యూల్లో చేర్చకపోతే మీకు రేపు రాబోయే కాలంలో ఇక్కడ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. మేము ఇంకా ఈరోజు జరిగేటువంటి ఉద్యమం ఓన్లీ ప్రారంభం మాత్రమే. మేము 24వ తారీఖు రోజున ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసన దీక్ష చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలకు కూడా వెళ్ళి ప్రజలను చైతన్యవంతపరుస్తాం, సంఘటితపరుస్తాం, పోరాటానికి సంసిద్ధం చేస్తాం. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, మీ 3 రాజకీయ పార్టీలు కలిసి బీసీలతో ఇవాళ చెలగాటాలు ఆడుతున్నాయి, డ్రామాలు ఆడుతున్నాయి. బీసీలను ఒక ఓటు బ్యాంక్గా చూసి ఫుట్బాల్ ఆడుతున్నాం. ఇంకా బీసీలు మీ మోసాలను సహించడానికి రెడీగా లేరు. ఖచ్చితంగా రాబోయే కాలంలో బీసీ చైతన్యం అందరినీ కూడా పదవిలో నుంచి బయటకు నెట్టేస్తుంది. 42% మీరు సీలింగ్ బద్దలు కొట్టి, క్యాప్ బద్దలు కొట్టి మాకు ఇస్తారా, లేక మీ మిమ్మల్ని రాజ్యంలో నుంచి బయట పెట్టడానికి మీ రాజ్యాధికారాన్ని బద్దలు కొట్టమంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే బీసీల రాజ్యమే. మరి బీసీల రాజ్యం కొరకు కూడా ప్రజలు ఇవాళ ఒక్కరోజు చేసి మర్చిపోకుండా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు చేసి పాలకుల మెడల్ వంచి రాజ్యాధికారం సాధించుకుందామని తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ. బీసీ జేఏసీ బంధు పిలుపులో భాగంగా ఈరోజు మరి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అందులో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇట్లా మద్దతు తెలపడం జరిగింది. మరి ఈరోజు ఎల్బీ నగర్ గడ్డ మీద మరి అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కలిపి ఏదైతే 42% రిజర్వేషన్లో కుట్ర జరుగుతుందో, మొదటి నుంచే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా మరి ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని షాపులు, అన్ని ప్రైవేటు కిరాణా షాపులు, అన్ని విద్యా సంస్థలు, కాలేజీలు అన్నీ బంద్ చేయడం జరిగింది. మరి ఏదైతే 42% మేము ఉన్నది 56%, మరి కనీసం 42% రిజర్వేషన్లు ఇయ్యనిక కూడా ఇయ్యాల ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయి. మేము ఏమడుగుతున్నాం? 42% రిజర్వేషన్లు అడుగుతున్నాం. వాళ్ళు చెప్పిందే కదా, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారే 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మరి ఈరోజు ఒక జానారెడ్డి ఈరోజు కక్ష కట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్కిప్ట్ చేయాలని భాగంగా ఈ కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో అన్ని పార్టీలు, అగ్రకుల పార్టీలు అన్నీ ఉన్నాయి. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఇవే ఎలక్షన్లు మీ చివరి ఎలక్షన్లు కాబోతున్నాయి. 2028లో మా బీసీ రాజ్యం రాబోతుంది. మేమే ఎమ్మెల్యేలం ఉంటాం, మేమే మంత్రులు. 42 ఏంది, మేము 65% తీసుకుంటాం రేపు అధికారంలోకి వచ్చినాక. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా.
ఈరోజు ఇచ్చారు. మీరు చూస్తే 42% రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది ఈ ప్రభుత్వం. 2.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను మట్టి కనిపిస్తూ అతి చిన్న పదవులైన సర్పంచ్, వార్డు మెంబరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి పదవులు కూడా మనకు అందకుండా కుట్ర చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు 2.5 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఉద్యమ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. మనం తెలంగాణ సాధించిన స్ఫూర్తితోనే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు నడుపుకోవాలి. మన న్యాయమైన, ధర్మమైన మన తెలంగాణలో మనం రావాల్సిన వాటా ప్రకారం 60% పైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే కూడా ఓర్వలేని ఆధిపత్య కులాలు మన ప్రతి చర్యకు అడ్డుపడుతూ మనకు 42% దక్కకుండా చేస్తున్న విషయాన్ని బీసీలంతా గమనించాలి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాటాలతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పోరాటాల గడ్డ. తెలంగాణకు పోరాటాలేం కొత్త కాదు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొదలు పెడితే స్వాతంత్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ తొలి దశ ఉద్యమం, తెలంగాణ మలి దశ ఉద్యమం, ఈరోజు బీసీ ఉద్యమం. 2.5 కోట్ల మంది బీసీల గొంతుగా ఈరోజు బీసీ ఉద్యమ రూపంలో బయటకు వచ్చింది. ప్రభుత్వాలు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు న్యాయంగా దక్కడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమంతా కోరుతున్నాం. ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాలో మొత్తం దాదాపుగా 200 మందితోటి షాపులన్నింటినీ కూడా స్వచ్ఛందంగా మూయడం జరిగింది. కాలేజీలు, స్కూల్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేశారు. ఈ బంద్ను సాయంత్రం వరకు ప్రశాంతంగా ఎలాంటి అలజడి లేకుండా నిర్వహించాలని చెప్పేసి మా బీసీ శ్రేణులన్నిటికీ కూడా పిలుపునిస్తున్నాను. ఇవాళ ఎల్బీనగర్ గడ్డ అంటేనే తెలంగాణ అడ్డ. ఈ తెలంగాణ అడ్డలో మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ అందరం బీసీ సంఘాలు ఇక్కడ పాల్గొన్నాయి. బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు, అలాగే పిఆర్పి పార్టీ కోట్ల వాసుదేవ్ గారు, బొంగు వెంకటేష్ గారు, ఇంకా మహేష్ గౌడ్ గారు, నరేందర్ గౌడ్ గారు, పాండ్రంగాచారి గారు, శాల్వాచారి గారు, కొండల్ గౌడ్ గారు, బీసీ మేధావుల ఫోరం నుంచి కొండల్ గౌడ్ గారు, ఇతరులు అందరూ. నేను బీసీ కులాల సమన్వయ వేదిక బొమ్మ రఘురామ్నేతని. ఇక్కడ ఇవాళ ఇప్పుడు ఇక్కడ 200 మంది, ఇంకా అక్కడ మహానుభావుల విగ్రహాల దగ్గర ఇంకా 200 మంది ఉన్నారు. అతి కొద్దిసేపట్లో మరి మేధావుల ఫోరం అధ్యక్షులు చిరంజీవి సార్ కూడా ఇక్కడ వచ్చి విచ్చేస్తున్నారు మద్దతు తెలపడానికి. మరి తెలంగాణ రాష్ట్రం నయ్య సొత్తు కాదు. మరి మీ వాటా మీరు తీసుకొని మా వాటా మేము అంటున్నాం, శాంతియుతంగా పోదామంటున్నాం. ఇవాళ అన్ని ఉద్యమాలు మేము చేశాం. తెలంగాణ రావడానికి కూడా బీసీలే ముందు, బీసీల ద్వారానే తెలంగాణ వచ్చింది. మరి రాజ్యాధికారం మేము అనుభవించినా కూడా కొద్ది సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాం. మళ్ళీ ఇచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. మరి 42% అనే ఒక అబద్ధం జీవో తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసి ఈరోజు మరి మాకు ఇవాళ తెలంగాణలో బంధుకు పిలుపునిచ్చాం. బంధుకు పిలుపుకు అందరూ సహకరిస్తున్నారు. అన్ని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ శాంతియుతంగా చేస్తున్నది. ఇది ప్రారంభ దశనే. ఫస్ట్ శాంతియుతంగా చేస్తున్నాం. మా వాటా మాది ఏదైతే ఉందో 42%, మా 60% యాక్చువల్ 42% అన్న ఓకే అని ఒప్పుకుంటాం. మరి ఆ జీవో దొంగ కపట ప్రేమతో పెట్టి ఇవాళ మమ్మల్ని మోసం చేసేవాడు కాబట్టి భూస్థాపితం చేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా చేస్తాం. ఇది చివరి కాంగ్రెస్ అధికారం. మరి వచ్చేది బీసీల రాజ్యాధికారం కాబట్టి కలిసికట్టుగా బీసీలందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో అందరం ఒకే వేదికపై వచ్చి ఇవాళ ఈ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా విజయవంతం చేస్తున్నందుకు సహకరిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
బీసీ జేఏసీ బంధు పిలుపులో భాగంగా ఈరోజు మరి అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందులో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇట్లా మద్దతు తెలపడం జరిగింది. మరి ఈరోజు ఎల్బీ నగర్ గడ్డ మీద మరి అన్ని సంఘాలు అన్ని పార్టీలు కలిపి ఏదైతే 42% రిజర్వేషన్లో కుట్ర జరుగుతుందో మొదటి నుంచే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా మరి ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని షాపులు అన్ని ప్రైవేటు కిరాణా షాపులు అన్ని విద్యా సంస్థలు కాలేజీలు అన్నీ బంద్ చేయడం జరిగింది. మరి ఏదైతే 42% మేము ఉన్నది 56%, మరి కనీసం 42% రిజర్వేషన్లు ఇయ్యనిక కూడా ఇయ్యాల ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయి. మేము ఏమడుగుతున్నాం? 42% రిజర్వేషన్లు అడుగుతున్నాం. మేము వాళ్ళు చెప్పిందే కదా, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారే 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మరి ఈరోజు ఒక రెడ్డి జానారెడ్డి ఈరోజు కక్ష కట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్కిప్ట్ చేయాలని భాగంగా ఈ కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో అన్ని పార్టీలు అగ్రకుల పార్టీలు అన్నీ ఉన్నాయి. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఈ ఖబర్దార్ ఇవే ఎలక్షన్లు మీ చివరి ఎలక్షన్లు కాబోతున్నాయి. 2028లో మా బీసీ రాజ్యం రాబోతుంది. మేమే ఎమ్మెల్యేలు ఉంటాం, మేమే మంత్రులు. 42 ఏంది, మేము 65% తీసుకుంటాం రేపు అధికారంలోకి వచ్చినాక. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. మిత్రులారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు బీసీ ధర్నా అన్ని సంఘాలు ముఖ్యంగా ఏదైతే మేము 42% బీసీ రిజర్వేషన్స్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎల్బీ నగర్ పూలే అంబేద్కర్ విగ్రహాల మధ్యన చేయడానికి కారణం ఏంటంటే, ఈ మా యొక్క ధర్నా రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేసినవి కావు. లేకపోతే రాజకీయ పార్టీలకు అడుగులకు మడుగులు వస్తే బీసీ సంఘాల ప్రోద్బలంతో చేసింది కాదు. నిజమైన బీసీ తత్వం ఎవరికి ఉందో, ఏదైతే మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో జీవో తీసినప్పుడు పూలాభిషేకం చేయలే, కులగణి చేసినప్పుడు పూలాభిషేకం చేయలే. అడుగడుగున మనకు ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తి ఏది రాకముందే వాళ్ళ యొక్క మన్నలు పొందాలని మా యొక్క బీసీ సంఘాలు పరుగున ఎత్తి పోయి మరి పొలిటికల్ పార్టీ నాయకులకు అభిషేకాలు చేసినప్పుడే మేము అనుకున్నాము ఇది సరి అయిన పద్ధతి కాదు, మనం పోరాటాలతో సాధించుకోవాలి కానీ పాలాభిషేకాలతో సాధించుకునేది కాదు. మేము ఒక 9th షెడ్యూల్లో కలపడానికి ఒక సమగ్రమైన ముసాయిదాను తయారు చేసి ఇస్తే అప్పుడు మన ఇంత పెద్ద ప్రభుత్వానికి సావరెన్ పవర్ను సర్వసత్తాగా ఉన్న వాళ్ళ న్యాయ సలహాలకు కూడా అంతులేని ఆలోచన లేని విధానాన్ని ఎట్లా సాధించుకోవాలని మేము చెప్పినప్పుడు మమ్మల్నే మా బీసీ సంఘాలు క్రిటిసైజ్ చేసినవి. వీళ్ళు 9th షెడ్యూల్ అంటారు, అదెందుకు ఆర్టికల్ 242 ప్రకారం ఒక అమెండ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే ఒక జీవో చేస్తే సరిపోతుంది. డెడికేటెడ్ కమిషన్ వేసినారు, అది కాంటెంపరీ ఇంపెరికల్ డేటా వచ్చేసింది, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చింది. 50% దాటడానికి వాళ్ళు పంచాయతీరాజు చట్టాన్ని అమెండ్ చేసుకున్నారు. కాబట్టి ఇది జీవో ద్వారా అవుతుందని పగలవాళ్ళు బంది మమ్మల్ని క్రిటిసైజ్ చేసినారు. అది కాదు అని మేము చెప్పి ఏదైతే 9th షెడ్యూల్ కలపడానికి మనకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో యూనియన్ క్యాబినెట్ ప్రాసెస్ చేసి ఉభయ సభలు ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోదం పొందితే అది ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ ఇస్తారు. అంతవరకు మనకు రక్షణ లేదని చెప్పినా కూడా మమ్ములనే కొంతమంది మంత్రులు తప్పుబట్టి, నాయకులు తప్పుబట్టి, అడుగులకు మడుగులొత్తి వాళ్ళకు ఇప్పుడు ఈరోజు మేము మొత్తము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం, బీజేపీకి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నాం. ఎన్నడూ బీసీ మాట ఎత్తని ఆ కవిత
ఈరోజు వచ్చి బీసీలు హెంటేసుకొని పడుతున్నది. వాళ్ళ నాయన వాళ్ళ అన్న హరీష్ రావు గారు బీసీలు ఉసిరికాయ మూటలు ఇప్పేస్తే ఎక్కడక్కడ పోతాం అన్నోళ్ళు ఈరోజు మా బీసీ నాయకులు మా ఇంట వచ్చినారు బీఆర్ఎస్లో. కానీ బీసీ అధినాయకత్వం మాత్రం ఏ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం మా ఇంట రాలేదు. కాబట్టి బీసీల యొక్క భావజాలం ఏందో, బీసీల యొక్క హక్కులేందో, రాజ్యాంగం ప్రకారం కావాల్సిన మా యొక్క వాటా ఇజ్జత్ మనకు ఏదైతే మాకు రావాలనో అది మేము జనానికి జాగృతి పరిచి తమిళనాడులో ఎట్లా జాగృతి పరిచి మొత్తం బీసీలు ఎంపీలు గెలుస్తారో, లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేకున్న వాళ్ళు గెలుస్తారో, 69% వాళ్ళు రిజర్వేషన్స్ సాధించుకున్నప్పుడు బీసీలకే 50%. అంత మన దగ్గర నిజమైన సామాజిక తెలంగాణ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. అగ్గి ఏదైతుందో ఇది ఆంధ్రాకి పాకుతుంది, ఇతర రాష్ట్రాలకు పాకుతుంది. భారతదేశం మొత్తం కూడా పాకి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎట్లా ఇచ్చినారో అట్లా 15(5), 16(4) అమెండ్ చేసి ఉద్యోగాలలో మనకు 50% రిజర్వేషన్స్ ఇచ్చి తమిళనాడులాగా ఈ యొక్క లోకల్ బాడీస్లో 42 కాదు 50% రిజర్వేషన్లు స్థాపించుకోవడానికి మా ఉద్యమం నిరంతరం ఎల్లవేళలా ఆగకుండా ఈ యొక్క యజ్ఞం సాగుతుందని 24 తారీఖు నాడు మేము ఒక బీసీ ధర్నా పెట్టుకున్నామని, దానికి మీ అందరి సహాయ సహకారాలతోని 1000 మంది జయప్రదం చేయాలని మేము జిల్లాల యాత్రలు చేస్తాం. జిల్లాలో చేసినప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఎవరిచ్చిన కోట్లు లేవు. కాబట్టి మేము మా జేబులో ఖర్చు పెట్టుకొని మేము వెళ్తాము. కాబట్టి మా బీసీ బంధువులకు చెప్పేది ఏంటంటే, మన విశారదన్ గారు అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరు సర్ది ఎవరి నీళ్లు వాళ్ళే తెచ్చుకొని వచ్చేది. అట్లా వచ్చి తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా మా ప్రజలందరికీ కోరుతా ఉన్నాం. ఈరోజు జీవో నంబర్ 9 కోర్టులో స్టే పడిన అంశంలో దానికి నిరసనగా బంద్ పాటిస్తున్నారు. కానీ ఈ బంద్ నిరసన వ్యతిరేకంగా కాదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా విశారదన్ అండ్ శ్రేణులు మేం పాల్గొనే నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని స్పష్టంగా ఈ తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజలకి తెలియజేస్తున్నాం. మా పోరాటం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా పనికిరాని చెత్త జీవోలు ఇచ్చిన దానికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న నిరసనగా ఈ నిరసనలో పాల్గొంటున్నాం. మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక మేము చెప్పేది ఏంటంటే, ఇక స్థానిక సంస్థల యొక్క జీవో సర్వనాశనం అయిపోయి కోర్టుల ముందు అబాస్పాలైంది. అర్జెంటుగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రాజకీయ రంగాల్లో కలిపి 3 బిల్లులు రేవంత్ రెడ్డి ఆ బిల్లు తీసుకొని పోయి ప్రధానమంత్రిని, రాష్ట్ర అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం రేవంత్ రెడ్డి మొదలుపెట్టి 9th షెడ్యూల్లో పెట్టించే ఒక మహోద్యమాన్ని రేవంత్ రెడ్డి తల మీద వేసుకొని రోజు ఢిల్లీ పోయి ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ బంధు పిలుపుకి యజమాని ఎవడు లేడు. ఈ బంధు పిలుపుకి ఏ బీసీ నాయకుడు యజమాని కాదు. ఇది 2.5 కోట్ల మంది బీసీల గుండెల్లో వస్తున్న అగ్ని జ్వాల. ఇది ఈ జ్వాలకి నాయకుడు, యజమాని లేరు. 2.5 కోట్ల మంది బీసీ గుండెల్లో ఎగసి పడుతున్న జ్వాల ఇది. ఈ జ్వాలని మేము కంటిన్యూటీగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 9th షెడ్యూల్లో ఈ 3 రంగాల్లో జీవో ఇచ్చే విధంగా ఒక మహోద్యమానికి 24వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర శ్రీకారం చుట్టబోతున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు విశారదన్లుగా ముందుండి అనేక మంది, వేలాది మంది బీసీ యువకుల్ని, మేధావుల్ని, అడ్వకేట్స్ని, అన్ని రకాలుగా ఉండే వాళ్ళని బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీల వర్గాల్లో ఉన్న పీడిత వర్గాలందరినీ కలుపుకుపోయి రేపు చేయబోతున్న ఒక మహోద్యమం. అదే సమయంలో ఈరోజు తెలంగాణలో బీసీ బంద్కు పిలిపించినప్పుడు చాలా చోట్ల షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి, అనేక వ్యాపార కార్యాలు ఓపెన్ చేసి ఉంటున్నాయి. దయచేసి అంటున్నాం, మీకు స్వచ్ఛందంగా మీరు బంద్ పాటించండి.
అనేక విషయాల్లో రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి అనేక బంధులకి. కానీ ఈరోజు బంధుకి రోజు ఎట్లా ట్రాఫిక్ నడుస్తుందో ఈరోజు కూడా నడుస్తున్నది. మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి. రెండోది ఇంకోటి కోరుతున్నాం మీ ద్వారా, కార్యకర్తలకి మధ్యలో అనుసంధానం లేకుండా పోయింది. ప్రజలు పిలిపించారు, కింద ప్రజలు ఉన్నారు, కానీ మధ్యలో క్యాడర్ లేదు, మధ్యలో కార్యకర్తల సైన్యం లేదు. అందుకని ప్రజలే కార్యకర్తలుగా మారండి. ఇప్పుడు అర్జెంటుగా ప్రజలే కార్యకర్తలుగా మారి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా బంద్ చేయరు. వాళ్ళ బంధువుల పిలుపులకేమో మనం డెడికేట్ అయ్యి నాశనం కావాలా. మనం పిలిపిస్తే మాత్రం వాళ్ళు బంద్ చేయట్లే. కాబట్టి ప్రజలే కార్యకర్తలుగా మారండి. పైన ఉండి 2-3 పిలిపించి కింద ప్రజలు స్పందిస్తారు, మధ్యలో కార్యకర్తలు లేరు. కానీ ఇప్పుడు ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ బంద్ని సంపూర్ణ విజయవంతం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మళ్ళొక్కసారి కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సద్దులు మోసినటువంటి మామూలు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి మారాలి. 9వ షెడ్యూల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బీసీ నాయకులనే ఇక్కడ నాయకత్వంగా పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఎల్బీనగర్ ప్రాంతంలో సంపూర్ణమైన మద్దతు లభించింది బీసీ బంద్కు. అందరు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాతో పాటు వచ్చి మా పిలుపు మేరకు ఈరోజు ప్రతి షాపు కూడా స్వచ్ఛందంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు 42% బీసీ బిల్లుని ప్రవేశపెట్టి అసెంబ్లీలో పాస్ చేసి క్యాబినెట్లో తీర్మానం తీసుకొచ్చి గవర్నర్కి పంపిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరు ఎండగట్టడానికి ఈరోజు బంద్ పాటిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రవేశపెట్టి బీసీలకు కావాల్సిన 42% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. దానికి తోడుగా రాష్ట్రంలో మహేష్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్, క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ ఖచ్చితంగా బీసీలకు పార్టీపరమైన రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవసరం. ఖచ్చితంగా రానున్న కాలంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అందరికీ తగిన న్యాయం చేస్తామని మేము అనేది చేస్తున్నాను.